months బాబుని వేసుకొని ఈ పొజిషన్ వినండి, బాగుంటుంది. అంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది కూడా. వెనకాల నేను, నా ముందు చిన్నోడు, ముందొక శారీస్ గట్ట అంటారు ఆ బ్యాగ్, దాని ముందు మా ఆయన, దాని ముందు ఇంకొక శారీ గట్ట, పక్కన ఇంకొకటి, అంటే సైడ్కి మనం కట్టుకుంటాం కదా. నేను అటొక కాలు ఇటొక కాలు వేసి కూర్చొని ఇదంతా బైక్ పైన. సో అది సినారియో. వేర్ 50 kilometers అవే జగిత్యాల నుండి. అక్కడ నుండి తీసుకొని వచ్చేవాళ్ళం అన్నట్టు స్టాక్. వాడు ఏడుస్తున్నాడు, యాక్చువల్గా నొప్పి అవుతుందో ఏమో, ఇట్లా పట్టుకొని ఉన్నా నేను. ఇవన్నీ ఉన్నాయి, టైట్ అయిపోద్ది కదా బైక్ కాబట్టి. నొప్పి అవుతుందేమో, ఏడుస్తున్నాడు. సరే పాల కోసం ఏడుస్తున్నాడు అని చెప్పి అర్థమయ్యి ఎక్కడో చోట ఆపి అక్కడ ఆ ఓనర్స్ని పర్మిషన్ అడిగి వాళ్ళ మెట్ల పైన కూర్చొని పాలిచ్చి మళ్ళీ తీసుకొని ఆ వర్షము ఇవన్నీ ఫేస్ చేసినాం అన్నమాట. సో ఉమెన్, నాకు ఇది సరిగా లేదు, నేను ఇది చేయలేను, అసలు పాసిబిలిటీ లేదు అనేదే లేదు నిజానికి. వీ కెన్ డూ ఎనీథింగ్, వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్. మనం స్ట్రాంగ్ ఉండాలి, మనం చేయగలుగుతాము. నాకు ఖచ్చితంగా ప్రతిదానికి సపోర్ట్ కావాలి, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు, నాతో చుట్టూ మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ అక్కర్లేదు. యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు ఇంతకు మించిన వరస్ట్ సిచ్యువేషన్ మేబీ ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే.